శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉండి నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మనం 16th జూలై నుండి 31st జూలై 2025 15 రోజులు, జూలై 15 రోజులు ఎలా ఉండబోతుంది 12 రాశులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అందుకే దానికంటే ముందర ఏంటంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. 7075389589 అండి నా సెల్ నెంబరు. 7075389589. సరే అండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ షూటింగ్స్లో ఉన్న జాతకాలు చెప్తున్నా కూడా మీకు అసౌకర్యం కలగకుండా ఉండడం కోసము వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. నేను వేరే వాళ్ళు చెప్పడం కానీ ఇది కానీ ఏం లేవు. అంతేకాకుండా నేను మధ్య యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నప్పుడు ఆది ఆస్ట్రాలజీ అని ఒకటి పెట్టారు వేరే వాళ్ళు ఎవరో. అది మాకు సంబంధమే లేదండి. నా ఆది ఆస్ట్రాలజీలోనే ఏ అంటే ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుందండి. దాన్ని చూసే మీరు నాకు ఫోన్ చేయొచ్చు అనమాట. వేరే వాళ్ళు నా పెట్టుకుంటా ఉన్న వేరే వాళ్ళ నెంబర్లు మార్చేసుకుని నేను చూస్తున్నాను. అదేమీ లేదు, ఎవరు చేయరు. నా నెంబరే ఉంటుంది, నేను ఎవరికి ఇవ్వట్లేదు. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా బాగుంటుంది. రవి బుధుల వలన తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, సూక్ష్మ బుద్ధి గలవారుగా ఉంటారు. అలాగే జ్ఞాపశక్తి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది డాక్టర్స్గా ఉంటారండి. కొంతమంది మీ దాంట్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. కర్కాటక రాశిలోనే రవి బుధులు ఉంటే వాళ్ళు డాక్టర్స్గా బాగా పాపులారిటీ ఉంటుంది. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అని. అపారమైన విద్య వస్తుందండి మీకు. చాలా సూక్ష్మమైన బుద్ధి గలవారుగా ఉంటారు. అంతేకాకుండా రవి బుధుల వల్ల ఫైనాన్స్ రంగంలో కూడా బాగా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వాటిలో కూడా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా మీరు బిజినెస్ తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు బాగా నిలుస్తుంది మీ దగ్గర. అంతేకాదండి, కుజుడితో కలిసిన కేతు కూడా సెకండ్ భావంలో అంత అద్భుతమైన వారు మాత్రం కాదు, మీ రాశికి రాజయోగ కారకుడు కాబట్టి భూముల విషయంలో మీకు ఏమాత్రము ఇబ్బంది కలిగించడు. భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే మీరు కొన్ని ఉంటారు కదా, అపార్ట్మెంట్స్, భూములు, వాహనాలు ఇవన్నీ ఉంటాయి. వాటిలో ఒక అవకాశం ఉంటుంది. మీ జాతకాల రీత్యా ప్రతి నాలాంటి ప్రతి వాడికి రాదు. మీ జాతకాల రీత్యా మాత్రం ఆధారపడి ఉంటుంది. చూడండి, కుజుడు కూడా 29వ తారీఖు నుంచి మీకు బ్రహ్మాండంగా వచ్చేస్తాడు. 29వ తారీఖు నుంచి 3వ భావంలోకి వస్తున్నాడు. కానీ శనీశ్వర దృష్టి ఉండడం వల్ల, బలమైన శని దృష్టి ఉండడం వల్ల ప్రయాణాలు జరిగేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. మీరు యాక్సిడెంట్స్ అవ్వడానికి, బోన్స్ విరగడానికి, బ్లడ్ కనపడడానికి అవకాశాలు కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా సడన్గా ఉంటుంది. అందరికీ ఉండదు. పైగా ఈ కుజ ప్రభావం వల్లనే జనరల్గా ఏంటంటే మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళు కూడా పడిపోతూ ఉండడము, వాళ్ళని చూడడానికి మీరు వెళ్ళడము, సహాయ సహకారాలు చేయడము ఎక్కువ ఉంటుందండి. ఏదేమైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ, చదువు బాగా వస్తుంది, విద్యలో అమోఘంగా ఉంటారు. మీ తల్లిగారికి ప్రేమాభారాలు ఎక్కువ. అలాగే సాహిత్య సంగీతంలో బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. సంగీత సాధనలకి, సంగీత విద్వాంసులకి, అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. బంగారు ఆభరణాలు మీ జాతకాలు ఇచ్చి కొనుక్కుంటారు. కర్కాటక రాశి వారికి మాత్రం పుత్ర సంతాన యోగము, సంతానం బ్రహ్మాండంగా ఉండడము, అలాగే మీరు స్టాక్ మార్కెట్ ఉంటే స్టాక్ మార్కెట్లో అభివృద్ధి ఉంటుంది. అలాగే మీ మేనమామలకి చాలా బాగుండడము, మీ ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండడము, మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. ఏదేమైనా రాహు ప్రభావం వల్ల మీకు అనారోగ్య సమస్యలు రావడానికి, దూర బంధువులు ఎవరికైనా ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడానికి, అలాగే మీ శారీరక శ్రమ, శరీరంలో మార్పులు, ఇంట్లో కొంత గృహంలో పీడ ఏదో అంటాం కదా, చిన్న రాహు అష్టమాలు ఉంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. కానీ గురుదృష్టి ఉండడం వల్ల గొడ్డలతో పోయేదానికి గోటుతో సరిపోతుంది అంటారు సరే, అలా ఉంటుంది. అంటే చాలా సింపుల్గా అనారోగ్య సమస్యలు రావడము, చాలా సింపుల్గా, అంటే అవన్నీ కూడా కష్టాలు వస్తున్నట్టు మీకు తెలియవు. ఏదేమైనా భాగ్యస్థానంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడండి. మీకు శనీశ్వరుడు మంచివాడే కాదు. ఫస్ట్ పాయింట్, 7th హౌస్ లార్డ్షిప్ అండ్ 8th హౌస్ లార్డ్షిప్ వచ్చి పాపి అయిపోయాడు.
కానీ శనీశ్వరుడు బలంగా తయారైపోయాడు. ఆయన వక్రగతిలో భాగ్యంలో ఉన్నాడు. అంటే జనరల్గా ఏంటంటే భాగ్యంలో ఉన్న శని మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయని నేను చాలా చోట్ల చదివానండి. ఇంకా వక్రగతిలో కూడా ఉండడం వల్ల అసలు శుభంగా ముఖ్యంగా చెప్పాలంటే చెడు ప్రభావమే మీ మీద ఎక్కువ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ కానీ, భార్యాభర్తల విషయంలో కానీ ఇబ్బందులు కానీ ఇలా చాలా చాలా ఇలా ఉంటాయి. కానీ శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల విదేశ పర్యటన జరుగుతుంది. గురువుగారిని సందర్శిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. శని కారకత్వంలో ఉన్న బిజినెస్లు లాసులు రావాలి. యాక్చువల్గా ఆ లాసులు రాకుండా భగవంతుడి దయ వల్ల మీకు ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. కోళ్ళు, ఐరన్, స్టీల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా, నాకు కొన్ని గుర్తులు చెప్తున్నాను అనుకోండి. ఇట్లాగా మీకు ఉంది. ఏదైనా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది కానీ స్లో అయిపోతుంది విదేశీ పర్యటన మీకు. కానీ మీకు ప్రొఫెషనల్గా మీరు వృత్తిపరంగా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. బహుశా మీరు వృత్తిపరంగానే మీరు ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. ఏదైనా శుక్రుడు మంచివాడు కాదండి. 11వ ఇంటి వాడు శుక్రుడు ఉండడము కేంద్రాధిపత్య బాబు కాదు, 11వ ఇంట్లో దోషం అనమాట శుభుడికి. తర్వాత ఏమో శనీశ్వరుడు చూడడం వల్ల కొద్దిగా ఆయనకి కేంద్రాధిపత్య బాబు అంటే 4th హౌస్ అనమాట. సో శనీశ్వరుడు చూడడం వల్ల లాభాలు తక్కువను నష్టాలు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా శుక్రుడు వల్ల బట్టలు, బంగారు ఆభరణాలు, కొన్ని వస్తువులు, మీ ఇల్లుని నీట్గా ఉంచుకోవడం ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. అంత డౌటే లేదు. కర్కాటక రాశి వారికి 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో 15వ తారీఖు వరకు ఉంటాడండి. 16 వచ్చింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. 16 వచ్చేసరికి 15 తారీఖు అయితే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అనుకోండి. అదే పక్కన పెడితే ఏదేమైనా 12వ భావన గురుడు ఉండడం వల్ల, శనీశ్వరుడు 9th భావన ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు మీరు. ఏదేమైనా శని కుజుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ మొత్తం ఉండిపోవడం, రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం, శనీశ్వరుడు యొక్క దృష్టి కుజుడి మీద ఉండిపోవడం వల్ల అనేక రకాలుగా మీకు ఇబ్బంది కలగడము, దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడడం జాగ్రత్త జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శనీశ్వరుడికి పూజలు చేసుకోవడం వల్ల ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఏ ఉంటాయి తెలుసుకుందామండి. ముఖ్యంగా శని కుజుల వలన చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి. అన్ని రాశుల వారికి బ్లడ్ కనపడము, యాక్సిడెంట్ జరగడము, నీటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి జరిగిపోతుందా, ప్రతి వాళ్ళకి ప్రాణం పోతుందా ఏం కాదు. కొంతమందికి అలా అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుడు మంచివాడు అంటే మంచిగా లేడు, వక్రగతిలో ఉన్నాడు. కొంతమందికి మాత్రం కొన్ని రాశులు మాత్రం మంచి చేస్తున్నాడు ఆయన. కానీ ఏదేమైనా అందరికీ చెప్పదగ్గ సూచన ఏంటంటే శనీశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆయన పూజించడము, తైలాభిషేకం చేయించుకోవడము, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడము, అలాగే గాయత్రి మంత్ర సిద్ధి అవి చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన, అలాగే స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వలన, వీలుంటే మోపిదేవిలో కానీ మీకు ఉన్న ఇష్టమైన చోట నాగప్రతిష్ఠ చేయించుకోవడం వలన, అయితే ఒకసారి కుజ జపం చేయించుకోవడం వలన, కుజశనులు కాంబినేషన్ చిన్న పూజలు చేయించుకోవడం వలన దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాలం అని వస్తుందండి. ఆ రోజు చేసే జపాలు, దానాలు, తర్పణాలు, అలాగే స్నానాలు ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాయంటే సందేహం లేదు. దక్షిణాయన పుణ్యకాలం రోజు అంటే దక్షిణాయనం అంటే అర్థం ఏంటయ్యా అంటే సూర్యభగవానుడు 17 తారీఖు నుంచి 16 కూడా అవ్వచ్చు అనుకోండి. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి రావడమే దక్షిణాయన పుణ్యకాలము అంటాం. అంటే దక్షిణాయనం అంటే ఏంటంటే జూలై నుంచి డిసెంబర్ వరకు డిసెంబర్, జనవరి వరకు ఉంటుందండి. ఆ కాలంలో రాత్రి ఎక్కువ ఉండడం, పగలు తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మంచి శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదేమైనా దక్షిణాయన పుణ్యకాలంలో శుభాలు జరగడానికి అవకాశం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో అద్భుతంగా ఉంటుంది. దక్షిణ పుణ్యకాలం వచ్చిందంటే కొద్దిగా రాత్రిపూట ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదేమైనా ఆ రోజుని చేసే పూజలు చాలా అద్భుతం అండి. అంతేకాకుండా మాస శివరాత్రి కూడా వస్తుంది 23వ తారీఖుని. 23వ తారీఖుని మాస శివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, అలాగే సాయంత్రం పూట ఆయనకి శివుడు అభిషేకాలు చేయించడం వల్ల, మల్లెపూలతో పూజించడం వల్ల, అలాగే 29వ తారీఖు నాగపంచమి వస్తుందండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేసుకోవడం వల్ల, 30వ తారీఖు సూర్య భగవాన్ ఆరాధించడం వల్ల, అంటే మీకు ఏ విధంగా పూజలు చేసుకుంటే ఆ విధంగా మనస్ఫూర్తిగా డెడికేటెడ్గా పూజలు చేసుకోవడం వల్ల, మీకు ఇష్టమైన దేవుని పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల, నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వల్ల కూడా మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.